ఈ ఉన్నతి మొదటిసారి నన్ను కలవటానికి బార్కొచ్చింది. తన నా బిడ్డను కొనుక్కోవాలనుకుంటున్నా అని చెప్పింది. నీకు బిడ్డ కావాలి కదా, ఎందుకంటే నువ్వు తల్లి కావాలనుకుంటున్నావు. పైగా తను నాకు బోలెడంత డబ్బిస్తానని కూడా మాట ఇచ్చింది. దానికి నేను సరే అనేసరికి తను నన్ను తన ఫ్రెండ్గా వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకుంది. అది నా మీద ఒక కన్నేసి ఉంచడానికి నాకు కడుపు ముందుకొచ్చేసరికి ఆ తర్వాత తను నా బిడ్డను తీసుకుని నాకు డబ్బులు ఇచ్చేస్తాను అంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను నీకు జస్ట్ హెల్ప్ చేయాలనుకున్నానంతే. లేదు ఉన్నతి, నువ్వు తనకు హెల్ప్ కాదు, నీకు నువ్వు హెల్ప్ చేసుకుంటున్నావు. ఉన్నతి, నేను అబద్ధం చెప్తున్నానని మాత్రం చెప్పకు. ఎందుకంటే నేనే బబ్లీని నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇది అమ్మాయి అడ్రస్. తనకు కొంచెం డబ్బులు ఆఫర్ చేస్తే నువ్వేం చెప్పినా వింటుంది. ఉన్నతి నా దగ్గరకు వచ్చినప్పుడు తనకెట్టి పరిస్థితుల్లో బిడ్డ కావాలంది. నేను అప్పుడే తనకి నో చెప్పేసి ఉండాల్సింది. కానీ నేను తనకి హెల్ప్ చేశాను. నేను తనకి సొల్యూషన్ ఇచ్చాను, ట్రీట్మెంట్ కి ఆప్షన్స్ ఇచ్చాను. కానీ తనకి షార్ట్ కట్ కావాలంది. ఆ షార్ట్ కట్ బబ్లీ. ఆ బబ్లీ పారిపోయేసరికి ఉన్నతి భయపడిపోయింది. అండ్ ప్రెగ్నెంట్ బెల్లీ కనిపించాల్సిన టైం వచ్చినప్పుడు ఉన్నతి ఫేక్ బేబీ బంప్ పెట్టుకుంది. కానీ అవన్నీ టెంపరీ సొల్యూషన్స్ మాత్రమే. ఉన్నతి అబద్ధం రోజు రోజుకి తనకి భారంగా మారింది. అందుకే ఉన్నతి తన ఫేక్ మిస్క్యారేజ్ ప్లాన్ చేసింది. ఇక శ్రీమంతం టైంలో తన సో కాల్డ్ యాక్సిడెంట్ అయింది కదా, తను హాస్పిటల్కి వచ్చి యాక్చువల్లీ హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే ఇక తను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదుగా. నిజం చెప్పాలంటే నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అబద్ధపు నాటకాలు ఆడక్కర్లేదు. కానీ నిజానికి తనకి చాలా సింపతి దొరికింది. తను తన మొదటి బిడ్డ పోగొట్టుకుంది కదా, అది కూడా వేరే వాళ్ళ కారణంగా. మీరందరూ నన్ను క్షమించండి. నేను చేసింది చాలా తప్పని తెలుసు. ఈ అబద్ధాలు తనకు అండగా నిలబడ్డాను. అందుకే ఈ రోజు నుంచి నా ప్రాక్టీస్ని వదిలేస్తున్నాను. ఇదే నా పశ్చాత్తాపం అనుకుంటున్నాను. మీరిద్దరు అబద్ధాలు చెప్పడం ఆపండి. ఏంటి పిచ్చి వాగుడు వాగుతున్నారు? పిచ్చి వాగుడా? ఇది కూడా అబద్ధమేనా? నువ్వు నాకు మాట ఇచ్చావు కదా నాకు బోలెడన్ని డబ్బులు ఇస్తానని. కానీ నువ్వు నాకు డబ్బులు ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పావు. అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. కానీ నువ్వే అన్నావు కదా అన్ని నేను చూసుకుంటాను అని. అబద్ధం. నువ్వే స్వయంగా నీ బిడ్డనివ్వననుకున్నావు బబ్లీ. లేదు లేదు, నేను అబద్ధం చెప్పట్లేదు. తానే అబద్ధం చెప్తుంది. నాకు అసలు తనకి నా బిడ్డని ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. నేనేదో తప్పనిసరి తనకి నా బిడ్డని ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే తన కాళ్ళ మీద పడి బిడ్డ కావాలని వేడుకుంది. అవును, ఎందుకంటే నేను